ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఆనందలహరి. అమ్మా, మనోవాచామగోచర, మనస్సునకు వాక్కులకు అందని తల్లి. భవానీ స్తోతుం త్వాం ప్రభవతి చతుర్భిర్నవదనైః ప్రజానామీశానః త్రిపురమధనః పంచభిరపి న షడ్భిः సేనాని దశశతముఖైః అప్యహిపతిః తదాన్యేకం కేషాం కథయ కథామస్మిన్నవసరః. భావం. అమ్మా జగదాంబ, నిన్ను స్తుతించాలని బ్రహ్మ తలచి ప్రయత్నించారు. కానీ ఆయన 4 ముఖాలు వర్ణించడానికి చాలటం లేదు. ఇక ప్రజలకు ప్రభువు, త్రిపురాసుర సంహారం గావించిన పరమేశ్వరుడు నిన్ను వర్ణించాలని తలిచారు. కానీ ఆయన 5 ముఖాలు నిన్ను వర్ణించడానికి చాలటం లేదు తల్లి. నిన్ను స్తుతించడానికి కుమారస్వామి ప్రయత్నించారు. కానీ ఆయన 6 ముఖాలకు కూడా నిన్ను వర్ణించడానికి శక్యం కావటం లేదు తల్లి. 1000 ముఖాలున్న ఆదిశేషుడు సైతం నిన్ను వర్ణించలేకపోతున్నారు. ఇక ఒక్క ముఖం ఉన్న మానవ మాతృలం మేము నిన్ను స్తుతించడం మా వల్ల ఏమవుతుంది తల్లి? వివరణ. అమ్మా, గుణ సంపద వర్ణించడానికి మనస్సునకు వాక్కునకు అందదు. అందువల్ల తైత్తిరీయోపనిషత్తు యతో వాచో నివర్తంతే అప్రామ్య మనసా సహ అని వర్ణించింది. అనగా వేదాలు పుక్కిట పట్టిన చతుర్ముఖ బ్రహ్మకు, విశ్వమంతా వ్యాపించిన పంచముఖుడైన పరమశివునకు, షట్ శాస్త్ర జ్ఞాన స్వరూపుడైన 6 ముఖాల కార్తికేయునకు, అనంతముఖుడై వాగ్ వైభవానికి ప్రతీక అయినట్టి సహస్రముఖుడైన ఆదిశేషునికి స్తుతించడం శక్యం కాలేదు తల్లి. ఇక మానవ మాతృలు నిన్ను స్తుతించడం వారి వల్ల ఏమవుతుంది తల్లి అని అంతర్యం. అమ్మ వేదాలకు, వేదాంగాలకు, బ్రహ్మజ్ఞానానికి, వేదాంతానికి, విశ్వ విజ్ఞానాది వివరణలకు అందని తల్లి. ఏ మాత్రము జ్ఞానం లేని మానవులు ఆమెను వర్ణించలేరు. వారు అకించనులు, అనగా కొంచెం కూడా ఏమీ తెలియని వారు. బ్రహ్మాదులైతే తపస్సుతో పుణ్యమార్జించి ఆయా లోక నిర్మాణాది పదవులు పొంది నిర్వహిస్తూ మానవానంద పరిధిని దాటి ఉన్నారు తల్లి. అయినా పరబ్రహ్మ ప్రాప్తికి, అమ్మ సాయుధ్యాన్ని పొందాలని అంతర్ముఖులై తపస్సు సాగిస్తూ ఉన్నారు. అమ్మ సంపూర్ణ సౌందర్యం వారికి అందటం లేదు కనుక అమ్మను భక్తితో స్తుతిస్తూ మననం ధ్యానం చేస్తూ ఉంటే మానవానంద పరిధిని దాటించి ఇంకా 11 రెట్ల దూరంలోని సోపానాలను ఎక్కించి ఆనందలహరిలో లగ్నం కావటానికి మార్గం సుగమం చేస్తుందని అంతర్యం. అమ్మ ఎవ్వరికి వారే అనుభవైక గోచరి అని, అందుకు ప్రతి వ్యక్తికి సాధన చాలా ముఖ్యమని సందేశం. ఈ శ్లోకం భవానీ శబ్దంతో ప్రారంభమైంది. భవానీ అనే పదం క్రియాపదంగా, నామవాచకంగా 2 అర్థాలు చెప్పుకునే వీలుంది. భవానీ లోట్లో అంటే వ్యాకరణపరంగా సమాపక క్రియారూపం. ఉత్తమ పురుష ఏకవచనం భవానీ అని అవుతుంది. దీనికి అవుదును అని అర్థం. అప్పుడు అహం భవాని, నేను అవుదును, నేను భవానీని అవుదును అనగా అహం బ్రహ్మస్మి ఆశయం, భావన సూచించబడుతోంది. భవానీ ఇది సంబోధన ప్రథమ ఏకవచన రూపం.
అప్పుడు హే భవాని, ఓ అమ్మా అని సంబోధిస్తూ స్తుతి సాగుతూ ఉంటుంది. భవాని అంటే పరమశివుని ఇల్లాలు కనుక భవాని. భవాని అంటే ఎల్లప్పుడూ నిత్య సత్యవర్తిని. భవానీ స్తుతి అంటే పరమశివునితో కూడిన అమ్మ స్తుతి. భవుడు జ్ఞానస్వరూపుడు, అమ్మ ఆనందల రూపిణి. ఆ శివజ్ఞానం ఆనందాల అనుభవమే సత్యం. అదే పరబ్రహ్మ తత్వం. అదే పరబ్రహ్మను చేరుట. ఇది ఈ శ్లోకం యొక్క రహస్యం. రుద్రో భవో భవః కామో భవః సంసార సాగరః తత్ ప్రాణాత్ ఇయం దేవి భవాని పరికీర్తత అని పెద్దల యొక్క మాట. భవుడు అంటే మహాదేవుడు, భవుడు అంటే కామేశ్వరుడు, భవమును అంటే సంసార సాగరమును తరింపచేయనిది కనుక ఈ దేవిని భవాని అని అంటారు. మన్మధుని జీవింపచేయనిది కాన భవాని అని అంటారు. ఈ శ్లోకంలో భవాని, త్రిపుర మథన శబ్దాల వల్ల అమ్మ అయ్యతో కూడి మన స్థూల సూక్ష్మ కారణ శరీరాలను హరిస్తుందని ఇందలి యొక్క ధ్వని. ఈ శ్లోకం భవాని అని ప్రారంభిస్తారు. భవాని అని చదువుతుండగానే శంకర్ల వారు సౌందర్య లహరి 22వ శ్లోకంలో భవానీత్వం అనే శ్లోకం స్ఫురణకు వస్తుంది. తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా అగ్ని కాలునట్లు అమ్మ భవాని అనగానే బ్రహ్మాదులకు సాయుజ్య పదవిని ఇచ్చి తక్షణ ఫలదాత్రి అయినదని అమ్మ మహిమ తలుపునకు వస్తుంది. కనుక ఈ శ్లోక పారాయణం జ్ఞాన విజ్ఞానదాయకం. అమ్మ మహిమ వాక్కులకు అందనిది. 2వ శ్లోకం అమ్మ యొక్క సౌందర్యం పరమేశ్వరునికి. ఘృత క్షీరా ద్రాక్ష మధు మధురిమః కైరపిః విశిష్యాన్ ఆఖ్యేయ భవతి రసనా మాత్ర విషయః తదా తే సౌందర్యం పరమశివదృజ్మాత్ర విషయః కథం కారం భ్రూమ సకల నిగమా గోచరపదే. భావం: అమ్మా, నీ సౌందర్యం వర్ణించడానికి మనస్సునకు వాక్కులకు అందదు. ఎలాగంటే నేయి పాలు ద్రాక్ష తేనెల మాధుర్యం నాలుకకే తెలుసు, మాటలతో చెప్పలేం. ఆ నీ సౌందర్యం వేదాలకే అందనిది. అట్టి నీ సౌందర్యం పరమేశ్వరుని కంటికి మాత్రమే ఎరుక. నీ సౌందర్యం వర్ణించడం సామాన్యులమైన మా వల్ల ఏమవుతుంది తల్లి? వివరణ: శంకర్ల వారు సౌందర్య లహరి 12వ శ్లోకంలో త్వదీయం సౌందర్యం తుహిన గిరికన్యే తులయితుం కవీంద్రః కల్పంతే కథమపి విరంచి ప్రభృతయః యదా లోకౌత్సుక్యాత్ అమరలలనా యాంతి మనసా తపోభిః దృష్పాపం అపి గిరిస సాయుజ్య పదవీ అని వర్ణించారు. బ్రహ్మ సృష్టికర్త, శిల్పి, వేద పారంగతుడు. ఆయన శిల్ప చాతుర్యంతో దేవతలు సృష్టించబడతారు. దేవతలకు మించిన సౌందర్యం బ్రహ్మ కల్పనలో లేదు. దేవతలకు మించిన సౌందర్యం కల అమ్మను వర్ణించడానికి బ్రహ్మకు శక్యం కావటం లేదు. ఇక దేవత స్త్రీలు అయిన రంభ, ఊర్వశి, మేనకాదులు అమ్మ సౌందర్యానికి సాటి రావటం లేదు. వారికి నీ సౌందర్యం దర్శించాలంటే శక్తి చాలటం లేదు తల్లి. నీ సౌందర్యమేమో పరమశివునికి మాత్రమే ఎరుకు కదా. అందుచేత వారు పరమశివుని సాయుధ్యాన్ని పొంది తద్వారా
నీ సౌందర్యాన్ని తిలకించాలని తపిస్తున్నారు. అందుకై శైవైక్యం చెందాలని వారి యొక్క తపన. తల్లి, ఇది నీ సౌందర్యం, అది లోకాతీతం, పరమశివునికి మాత్రమే గోచరం తల్లి. అట్టి నీ సౌందర్య దర్శన భాగ్యాన్ని నాకు ప్రసాదించు తల్లి అని ఈ శ్లోకం యొక్క అంతర్యం. 1-2 శ్లోకాలలో అమ్మ నిర్గుణ తత్వాన్ని, త్రిగుణాతీత స్థితిని వర్ణించారు. ఇది బ్రహ్మాండ వ్యాప్త స్థితి. వేదాంత పరిభాషలో అధ్యండము అని అంటారు. 1-2 శ్లోకముల పారాయణం బ్రహ్మ చింతన కలిగిస్తుంది, పరబ్రహ్మ చింతన కలిగిస్తుంది, పరబ్రహ్మ జ్ఞానానికి దారి చూపుతుంది. 3వ శ్లోకం జగదంబ సగుణ రూప వర్ణన. ముఖే తాంబూలం నయన యుగళే కబ్జలకలా లలాటే కాశ్మీరం ఫిలసతి గలే మౌక్తికలతా స్ఫురత్ కాంచీ సాటి మృదుకటితటే హాటకమయీ భజామి త్వాం గౌరీం నగపతి కిశోరీం అవిరతం. భావం: అమ్మా, నీ ముఖంలో అంటే నోటిలో తాంబూలం, కళ్ళకు నల్లని కాటుక, నుదుట కాశ్మీర సింధూరం, మెడలో లత వంటి ముత్యాల హారం, ప్రకాశించే బంగారు జలతారుతో నేసిన వస్త్రం, నడుమున వడ్రాణం, ఇలా సౌందర్య రాశివైన నిన్ను ఎల్లప్పుడూ సేవిస్తూ ఉంటా తల్లి. ఇక 3, 4, 5, 6 శ్లోకాలలో సగుణ రూపాన్ని శ్రీ శంకర స్వామి ఆవిష్కరిస్తున్నారు. ఇది దేవీ భాగవతాదులు పేర్కొన్న సాకార వర్ణన. ఇది వేదాంత పరిభాషలో అధి దైవస్థితి. ఇది శంకర్ల వారి దార్శనిక వైభవం. వివరణ: ఈ శ్లోకంలో గౌరీదేవి సౌందర్యాన్ని ముఖం నుండి పాద పర్యంతం వర్ణించారు. ఇది శాస్త్ర సంప్రదాయం. ఇందు 1 నుదుట కాశ్మీర సింధూరం, నోట తాంబూలం ఎరుపు, ఇది రజోగుణ సంకేతం. కళ్ళకు కాటుక, ఇది నలుపు, ఇది తమోగుణ సంకేతం. 3 మెడలో ముత్యాల హారం, ఇది తెలుపు, ఇది సత్వగుణ సంకేతం. ఈ 3 రంగుల కలయిక అమ్మ త్రిగుణాత్మకమైనది. ఇది అమ్మ సాకార వర్ణనకు ప్రతిబింబం. ఈ 3 రంగులు కూడా అమ్మ ఆధీనంలో సృష్టి స్థితి లయలు ఉన్నాయని తెలుపుతుంది. ఇక వస్త్రం బంగారు వికారం, వడ్రాణం బంగారం, ఇది పసుపు రంగు. బంగారం ఎలా సర్వలోకాలను అధిగమించి ఉంటుందో అమ్మ అలాగే సర్వాధిక్యతను చాటుతుంది. అమ్మ మాతృకా వర్ణ రూపిణి, అనగా అకారం నుండి క్షకారం వరకు ఈ వర్ణాలు తెలుపు, ఎరుపు, పసుపు వర్ణాల్లో ఉంటాయి. ఈ శ్లోకంలో అమ్మ వర్ణనలో ఈ 3 వర్ణాల ప్రస్తావన ఉంటుంది కనుక అమ్మ మాతృకా వర్ణ రూపిణి. మాతృకా వర్ణ రూపిణి అయిన అమ్మకు అష్టభుజాలు, అష్టముద్రలు, అష్టశక్తులు ఉన్నాయి. ఈ శ్లోకంలో అమ్మ మాతృకా వర్ణ రూపిణిగా ఇందు ద్యోతకమవుతూ ఉంటుంది. ఇక గౌరీ శబ్దం నిర్మలత్వానికి, స్వచ్ఛతకు సంకేతం. పైన పేర్కొనిన తెలుపు, ఎరుపు, పసుపు వర్ణాల సమాహారమే గౌర శబ్దం. ఆ గౌర వర్ణనము కల తల్లి కాన గౌరి, మరియు కీర్తించబడినది కాన గౌరి. వివాహం కాని 8 సంవత్సరాల వయసు గల కన్య గౌరి. నగపతి కిషోరి శబ్దంలోని కిషోరి శబ్దం వల్ల అమ్మ బాలరూపస్థుతి ఇందు వ్యక్తమవుతూ ఉంటుంది. నగా శబ్దం వల్ల హిమవంతుని పుత్రికగాన ఆమె హృదయ దారుఢ్యం వ్యక్తమవుతోంది. నగపతి శబ్దం వల్ల హిమవంతుడు ధ్వనించడం చేత అమ్మ చల్లని తల్లి, కరుణామయి అని ధ్వనిస్తోంది.
కారుణ్యం శ్రీమాత వాత్సల్యానికి ప్రతీక. ఇలా ఈ శ్లోకంలో ఇన్ని అమ్మ తత్వాలు ప్రతిధ్వనిస్తున్నాయి. ఈ శ్లోక పారాయణం సర్వకార్య సిద్ధికి ప్రతిబింబం. మనకు ప్రశాంతమైన చల్లని మనస్సు, కార్యసాధన, దారుఢ్య భావాలు సంక్రమిస్తాయి. 4వ శ్లోకం అమ్మ మాతంగీ రూపస్తుతి సకల విద్యాప్రదాయిని. విరాజన్మందార ధ్రుమ కుసుమహారతనతటీ నదద్వీణానాద శ్రవణ విలసత్కుండలగుణ నతాంగీ మాతంగీ రుచిరగతి భంగీ భగవతి సతీ శంభో అంబోరుహ చటుల చక్షు విజయతే. భావం: అమ్మా పరమశివుని పత్ని భగవతి, కలువల వంటి కన్నుల కల తల్లి. అమ్మా ఏమి నీ సౌందర్యం! వక్షస్థలంపై ప్రకాశిస్తూ వ్రేలాడే మందారమాల, ఎదపై మ్రోగే వీణానాదాలు, వింటూ పులకించే చెవులు, ఆ రమ్య భావాలకు ప్రతిస్పందనగా ఆనందంతో ఊగిసలాడుతూ ధగధగ మెరిసే కుండలాల తళతళలు. మరోవైపు వయ్యారంగా వంగిన నీ శరీరం, హొయ్యలొలుకుతూ నడిచే ఆడ ఏనుగుల అందాల మందగమనాలు, నీ నడకలు. అమ్మా ఏమి నీ సౌందర్యం! తల్లి మాతంగి, అంతటా నీవే, అడుగు అడుగున నీ రూపమే. నా కన్నులలో మనస్సులో ఎడతెరిపి లేకుండా విజయ పరంపరాత్మకంగా గోచరిస్తున్నావు తల్లి. వివరణ: భక్తునకు ఇంద్రియాలనే రేఖలు కలవు కనుక అతడు ఒక మందారం, అతని భక్తి మకరందం. అమ్మ భక్తుని మందారమాలగా స్వీకరించింది. భక్తులే ఆమెకు హారమన్నమాట. అనగా అమ్మకు భక్తులంటే ఎనలేని ప్రీతి. అందుకే మందార కుసుమ ప్రియ అని అమ్మను అన్నారు. ఇది అమ్మ దాల్చిన మందారమాలలోని అంతర్యం. ఇక ఈ శ్లోకంలో శంభోహ సతి అన్నారు. శంభోహ అనడం వల్ల సుఖాలనిచ్చే లక్షణం గమ్యం అవుతోంది. సతి అనడం వల్ల అమ్మ ఎల్లప్పుడూ ఉండే ఆద్యాంతరహిత అని ధ్వని. కనుకనే ఇదే శ్లోకంలో అమ్మను భగవతి అని అన్నారు కూడా. దీనివల్ల జ్ఞానం, వైరాగ్యం, యశస్సు, ఐశ్వర్యం, బలం, కీర్తి అనే 6 భవద్గుణాలు నిత్యం ఎడబాయకుండా ఉండే తల్లి అమ్మ అని వ్యక్తమవుతోంది. మాతంగి వీణా నినాదాల ప్రస్తావనతో అమ్మ సంగీత సాహిత్యాల కల్పవల్లి అయి వేదనాదాలతో, సంగీత సాహిత్యాల ఆలాపాలతో నిత్యం ఆనందలహరిలో ఉప్పొంగడం వ్యక్తమవుతోంది. మరియు మాతంగి నదద్వీణానాథ శబ్దాల వల్ల దశ మహావిద్యల్లోని మాతంగి మాత ఇటు దశ మహావిద్యల్లోని మాతంగి మాత స్తుతి ఇందు గమ్యం అవుతోంది. కాళిదాస్ మహాకవి మాణిక్య వీణా ముపలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసాం మాతంగ కన్యాం మనసా స్మరామి అనే స్తుతి ధ్వనిస్తోంది. కనుక ఈ శ్లోకం పారాయణ చేస్తూ ఉంటే మాతంగి మాత అనుగ్రహం సిద్ధించి నాలుకపై సరస్వతి నడయాడి విద్వాంసులై జ్ఞానార్జన ద్వారా అద్వైత సిద్ధిని పొందవచ్చును, పరబ్రహ్మానంద లహరిలో తేలియాడవచ్చును. ఈ శ్లోకంలో శంభోహ సతి, మాతంగి, భగవతి శబ్దాలు మంత్రమయాలు. అమ్మా భగవతీత్వం, సతీత్వం, శాంభవీత్వం, మాతంగీత్వంతో అమ్మ రూపం ఈ శ్లోకంలో చూస్తే మంగళప్రదమైన సాముద్రిక లక్షణ సంశోభితగా గోచరమవుతోంది. ఈ శ్లోక పారాయణం సర్వమంగళప్రదం, సర్వ విద్యా
ప్రదాయకం. 5వ శ్లోకం అపర్ణాస్తుతి ఆనంద ప్రాప్తి. నవీనార్కబ్రాజిన్మణి కనకభూషా పరికరైః వృతాంగీ సారంగీ రుచితనయనాంగీ కృతశివ తటిత్ పీతాంబరా లలితమంజీర సుభగా మమాపర్ణా పూర్ణా నిరవధి సుఖైః అస్తు సుముఖీ. భావము: అమ్మా అపర్ణ, పూర్ణ, సుముఖి తల్లి, ఎంత సౌందర్య రాశివమ్మా. మేని నిండా బంగారు ఆభరణాలు, అవి మణిమయాలు, బాలభాస్కుని కాంతుల వలె దేదీప్యమానాలు. వీనితో నీవు దగాయమానంగా శోభిల్లుతున్నావు తల్లి. నీ నేత్రాల అందమైన ఆడలేడి కళ్ళు, అంత మనోహరమైన నేత్రాలతో పరమశివునే భర్తగా స్వీకరించావు. మెరుపు తీగవలే పచ్చనైన దేహం, మరోవైపు బంగారు రంగు పట్టు పీతాంబరం, మృదువైన కాలి అందియల రమ్య రావాలు. ఇలా కాంతి ప్రభలతో ప్రకాశిస్తున్న నీవు నాకు అవధుల్లేని ఆనందాన్ని, సుఖాన్ని ప్రసాదించు తల్లి. వివరణ: పరమేశ్వరుడు మహాయోగి, ఆత్మానందలోలుడు. అంతటి వాణిని ఆకులు అలములు కూడా తినకుండా అనితర సాధ్యమైన తపస్సు చేసి వశీకృతమనర్చుకొని భర్తగా స్వీకరించిన సౌభాగ్య రాశివమ్మ. అంతవరకు శరీరంలో లేని పరమశివుని శరీర భాగంగా చేసుకుని అభేద స్థితిని పొందిన తల్లి అపర్ణ. తటిత్ పీత అనడంలో కుండలినిలో ప్రవహించే సూక్ష్మ రూపమైన తటిల్లత అంటే మెరుపు తీగ శంకర్ల వారు సౌందర్య లహరిలో తటిల్లేక తన్వీం అని వర్ణించిన సూర్య చంద్ర అగ్ని కళల్లోని మెరుపు తీగ అమ్మ. నీలతో యద మధ్యస్థ విద్యుల్లేక భాస్వర అని వేదం వర్ణించిన, అంటే నీలతో యద మధ్యస్థ విద్యుల్లేకేవ భాస్వర అని వేదం వర్ణించిన పితాభ అమ్మ. పూర్ణ అనటంలో పూర్ణమదః పూర్ణమిదం అని ఉపనిషత్తులు వర్ణించిన సంపూర్ణ పరబ్రహ్మ స్వరూపిణి అని లలితా సహస్రనామంలో గూఢార్థ దీపికలో సమన్వయం చేశారు. మరియు విశ్వమే అయ్యతో కూడిన అమ్మ. శివశక్తి ఐక్యరూపమే విశ్వం. ఈ విశ్వమే శివాత్మకం. అదే అమ్మ పరిపూర్ణత. స్థూల సూక్ష్మముల అంతటా కూడా అమ్మయే. బ్రహ్మాండమే అమ్మ. నిరవధి సుఖ సుముఖ అనే పదాల వల్ల అమ్మ మోక్షప్రదాత్రి, శాశ్వతానందదాయిని, బ్రహ్మానంద ప్రద అని వ్యక్తమవుతోంది. ఈ శ్లోకంతో అమ్మను ఆరాధిస్తే, స్తుతిస్తే, ఉపాసిస్తే ఆనందలహరి మన కొంగు బంగారమే. రుచిర నయనాంగీకృత శివ అనటంలో అమ్మ సాక్షాత్ పరబ్రహ్మ వైపే అంతర్దృష్టి కల తల్లి. ఆ తల్లి అంతరంగమంతా అన్ని వేళల పరమేశ్వరుడే. అమ్మ చూపు ఆ పరమేశ్వరుని వైపే. ఇది అమ్మ దృగ్వైభవం. ఈ శ్లోకంలో అమ్మను సుభగ అనగా 6 లక్షణాలు గల భగవతి అని కీర్తించారు. అయ్యవైపే దృష్టి ఉన్న తాత్వికతనే ఉమా అని అంటారు. ఆమెయే ఆది పరాశక్తి. ఆమెయే కేనోపనిషత్తులో వర్ణించిన పరబ్రహ్మస్వరూపిణి. ఈమెయే సగుణాత్మకతతో ప్రతిఫలించే అపర్ణామాత. అమ్మ అయ్యను చూసి చూసి అయ్య అయ్యింది. అయ్య అమ్మను అయ్యారు. ఉన్నది ఒకటిగా వ్యక్తీకరించిన ఆది పరాశక్తి ఆమె. పరబ్రహ్మ వైపు చూస్తూ చూస్తూ పరబ్రహ్మ జ్ఞానాన్ని ప్రసాదించే
నిరవధిక సుఖప్రద. ఇలా మోక్షదాయినిగా అమ్మ ఈ శ్లోకంలో దర్శనమిస్తోంది. ఈ శ్లోక పారాయణం శాశ్వత ఆనందదాయకం. ఓం శ్రీమాత్రే నమః అండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.